ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. ఒక జ్యోతిష్యుడిగా మహావిద్యలు నేర్చుకున్న ఒక వ్యక్తిగా ఇది వస్తది, దీనికి రెమెడీ, దీన్ని మనం తప్పించుకోవాలి, అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయరా? అన్ని ప్రయత్నాలు చేస్తా కాబట్టి నా తల మీద పడాల్సింది నా కాలు మీద పడుతుంది. ప్రయత్నం అయితే చేస్తారు. అన్ని ఇప్పటికీ కూడా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, గుడ్డును ఎవరు ఆపలేరు, మనకు జరగబోయే మంచిని ఎవరు ఆపలేరు. ఓకే, చెడును ఆపొచ్చు. చెడును 2 రకాలుగా ఆపొచ్చు. 12% మన బిహేవింగ్ ద్వారా ఆపుకోవచ్చు, 88% అమ్మవార్లను పూజించడం ద్వారా ఆపుకోవచ్చు. సూపర్. 12% మన ప్రయత్నం ఏంది అంటే, ఒక వ్యక్తి మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తే ఆ దెబ్బలు 100 కొట్టిపోతాడు. నువ్వు 12% నీ ప్రయత్నం ఏంటంటే, వాని కాళ్ళ వేళ్ళ పడడం వల్ల వాడికి నీ మీద కనికరం వచ్చి వాడు కొట్టాలనుకున్న 100 దెబ్బలలో 50 కొట్టకుండా వెళ్ళిపోతాడు. అది 12%. మిగతా అసలు వాడికి ఆ ఉద్దేశమే కలగకుండా చేయడం అమ్మవార్లను పూజించడం. సో ఈ 88% అమ్మవారి చేతిలో ఉంటుంది, 12% మన చేతిలో ఉంటుంది. అమ్మవారిని కొలవటానికి కానీ, కొలవడానికి అర్హత లేదు, దర్శించడానికి అందరు చేసుకోవచ్చు, పూజించడానికి అర్హత లేదు. ఇక్కడ రూల్ ఏంటంటే, ఉదాహరణ ఇప్పుడు మీరు వారాహి అని ఉంటారు, వారాహి అమ్మవారికి ఒక రూల్ ఏంటంటే, మేక రక్తముతోటి అన్నం కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. జనరల్గా సాత్విక దేవతలలో మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. సాత్విక దేవతలు అంటే గణపతి ఇంట్లో పూజ చేస్తారుగా మీరు. అవును. సువర్ణ అక్షతాం సమర్పయామి, సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి అంటాడు. అంటే నువ్వు వేసే అక్షతలు బంగారు అక్షతలు, నువ్వు వేసే దారంతో వేసేటువంటి ఈ యజ్ఞోపవీతం బంగారం దనుకో అని నువ్వు ఇక్కడ చెప్తున్నావు. వామాచారంలో అవి నడవవు. ఏది పెట్టాలనో అదే పెట్టాలి. అరటిపండు పెట్టి బంగారు పుష్పం నడవదు. ఏది పెట్టాలనో అది పెట్టాలి. వారాహి అమ్మవారు ఉంది, మేక రక్తంతో అన్నం కలిపి పెట్టాలంటే అదే పెట్టాలి. మనోళ్ళు ఏం చేస్తారు, కుంకుమ నీళ్ళు వేసి పెడతారు. ఇగో ఇవి తప్పు. రూల్ ఏంటంటే, నువ్వు అమ్మవారికి ఏమి ఇవ్వాలనో అది ఇవ్వాలి. ఇప్పుడు అది చేస్తారు. ఆచార వ్యవహారాలను ఖండించగలిగినటువంటి నాలెడ్జ్ మనకు లేదు. కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను వ్యతిరేకించేంత సినిమా మనకు లేదు. ఆమెకు ఏం కావాలనో అది ఇయ్యాలి, మనకి ఏం కావాలనో అది తీసుకోవాలి. అంతేగాని నేను అన్ని ఆల్టర్నేటివ్ చేస్తా. చాలా మంది మేము నాన్ వెజ్ తినమండి, మేము సాత్వికంగా చేస్తామండి. చేసుకో, రిజల్ట్ వేరే వస్తుంది. నువ్వు సాత్వికంగా చేసుకోవాలనుకున్నప్పుడు గణపతి పూజ చేసుకో, ఇంకో హోమం చేసుకో, ఇటువైపు రాకు. ఇక్కడ ఇదే ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణ, తెలంగాణలో రెడ్డిసో ఇంకెవరో దాన్ని ఏమంటారు, డిన్నర్ పెట్టిరు అనుకుందాం. సపోజ్ డిన్నర్ పెట్టి మీల్ మేకర్ పెట్టి మటన్ అంటే వాడు ఊకుంటాడా? అదే మీల్ మేకర్ గంట అనుకుని కొడతాడు. సో నువ్వు ఏది పెట్టాలని అంటే తినటానికి తెలుసు కదా, ఇది మీల్ మేకర్ మటన్. అట్లనే అమ్మవారిని నువ్వు మోసం చేయలేవు, అమ్మవారిని ఎట్లా మోసం చేస్తావు? ఎవరికి ఏం చేయాలో అదే చేయాలి. సెలబ్రిటీ జ్యోతిష్యులు మీరు కదా, మీ తర్వాత అంటే ఈ విద్యని నేను కొంతమందికి అందించాలి, మీ శిష్యుల్లాగా ఉండాలి, వేణుస్వామి పేరు నిలబెట్టాలి, అలాంటి వారిని ఎవరినైనా మీరు తయారు చేస్తున్నారా? ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు నేర్చుకుంటున్నారు. ఒక 2 అమ్మాయిలు నేర్చుకుంటున్నారు నా దగ్గర నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీలు, చాలా పెద్ద సెలబ్రిటీలు, అంటే ఫైనాన్షియల్ సెలబ్రిటీలు. ఓకే. అంటే రాజభోగులు వాళ్ళు, అంటే బాగా డబ్బులుండి, బాగా ల్యాండ్ లార్డ్స్ ఉండి అట్లా. ప్లస్ మా పాప కూడా నేర్చుకుంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ లో వేణుస్వామి గారి పాపను కూడా చూడబోతాం. డెఫినెట్గా. వేణుస్వామి గారు, నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. దీనికి ఉన్న డిఫరెన్స్ ని మీరు ఎలా మాట్లాడతారు? మనల్ని ముందుకు తీసుకెళ్లేది నమ్మకం, మనల్ని ఆపేది మూఢనమ్మకం. ఎక్కడైతే మనల్ని ఆపేస్తుందో అది మూఢనమ్మకం. ఆపేది మనకొద్దు. నేను అమావాస్య నాడు కారు కొన్నా, నా ఫస్ట్ కారు షోరూమ్ నుండి అమావాస్య నాడు కొన్నా. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, చాలా మందికి తెలియని ఒక విషయం చెప్తా. నలుపు దేనికి సంకేతం? చెడు అనుకుంటారు సాధారణంగా. జనరల్గా శనికి అనుకుంటారు, కాదు. నలుపు రాహుకు సంకేతం. కానీ మనం నలుపును శనికి అంటగట్టి మనం కూర్చున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని సెలబ్రిటీలు, ఇండియాలోని సెలబ్రిటీలు అందరూ వేసుకునే బట్టలు నలుపు, వాళ్ళ కార్లన్నీ నలుపు, సీఎంల కార్లు నలుపు, మినిస్టర్ల కార్లు నలుపు. ఎందుకు అంటే రాహువు, వాళ్ళ స్థాయికి రావడానికి ప్రత్యేకమైనటువంటిది రాహు. సో జనరల్గా కొన్ని కార్లు, కొన్ని కంపెనీ కార్లు కానీ, బట్టలు కానీ మనం జాతకాన్ని విశ్లేషించి ఈ బట్టలు వేసుకుంటే బాగుంటుంది. కొంతమందికి నలుపు వద్దని చెప్తాం 90% జనాలకు, కొంతమంది నలుపు వేసుకోమని చెప్తాం. ఎవరికైతే రాహు ఉచ్చలో ఉంటాడో వాళ్ళని నలుపు వేసుకోమని చెప్తాం. వాళ్ళు నలుపు వేసుకోగానే వాళ్ళకు విపరీతంగా యోగిస్తుంది. అంటే జాతకం ప్రకారమే మన జీవితం నడుస్తుంది అంటారు ముందుకి. 100%. మన జాతకంలో మనం పుట్టినటువంటి మన లగ్నాన్ని బేస్ చేసుకొని మన లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది.
ఓకే. మన లైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయ్యే మనం ఆల్రెడీ డిసైడ్ అయ్యే మనం వచ్చినాం. వేణుస్వామి గారు ఇంత సక్సెస్ ని చూసారు. సక్సెస్ఫుల్ జ్యోతిష్కుడు అంటే వేణుస్వామి గారి పేరు తెలియని వారైతే లేరు కదా. ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా అంటే మీరు ఎవరికి చెప్తారు? నా లైఫ్లో నా వైఫ్, నా పాప ఇద్దరికి. ఎందుకంటే నా వల్ల కొన్నిసార్లు వాళ్ళు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నా వైఫ్ ఉంది, తను పెద్ద మ్యూజిషియన్, భారతదేశంలోనే తనకు మంచి పేరు వచ్చింది, చాలా పెద్ద. సో నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటా నా వల్ల తను ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని. రెండోది, నేను అగ్రెసివ్ క్యారెక్టర్. అంటే జనరల్గా నాది ఎంత అగ్రెసివ్ అంటే, నన్ను ఎవడన్నా టార్గెట్ చేస్తే 10 నిమిషాల తాడోపేడ తెలుసుకుందాం అనే రకం నేను. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం ఉన్నాడు, నా దృష్టిలో దావుద్ ఇబ్రాహిం అంటే కొనికిసుక కొట్టాం నా దృష్టిలో. అంటే నేను అనేది ఏంటంటే, చంపడం అనేది పెద్ద నిర్ణయం తప్ప దానికి సంబంధించిన ప్రాపగండా చేయడం, ఇప్పుడు చంపడం అనేది పెద్ద విషయం కాదు. వాడు గన్నుతో కాలుస్తాడు, కత్తితో పొడుస్తాడు, గొంతు బిసుకుతాడు. అవును. సో నేను అనేది ఏంటంటే, ఈ డాన్లు లేకపోతే ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద తోపైనా ఐ డోంట్ కేర్. సో కొన్ని సందర్భాల్లో నా వైఫ్, మీరు ఇంత సైలెంట్గా ఎండుకుంటున్నారు, మీరు మీ ఒరిజినల్ అగ్రెసివ్ కదా, మీరు అటాక్ చేయండి, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అంటే, ఇక్కడ నేను ఎంచుకున్న మార్గం వేరే ఉంది కదా, వామాచారం. నేను చేయలేను, ఇది నేను చేయలేను అనేది నేను తలుచుకుంటే పూజలతోనే చేస్తా, అవసరం లేదు అనే కండిషన్ తనకు అప్లై చేసి, తనకు అర్థం చేసి, సో నన్ను తను అర్థం చేసుకున్నందుకు, అలాగే నేను పడే బాధలను తను భరిస్తున్నందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నా వైఫ్కి చెప్పుకుంటా. సో ఈ జనరేషన్లో 20 సంవత్సరాల పాప ఇంత అగ్రెసివ్గా, ఇంత సమాజము ఇంత టార్చర్ పెడుతుంటే, లేకుంటే కావాలని ఒకళ్ళిద్దరు నన్ను మీద దాడి చేస్తున్నప్పుడు నా పాప అర్థం చేసుకుంటుంది, నాకు సపోర్ట్గా నిలబడుతుంది అనుకున్నప్పుడు తనకు థ్యాంక్స్ చెప్పుతా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, నన్ను టార్గెట్ చేస్తూ, నన్ను విమర్శిస్తూ, ప్రతిరోజు నా బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి తోడ్పడుతున్న నా విమర్శకులందరికీ థ్యాంక్స్ చెప్తా. సమాజాన్ని మీరు ఏ దృష్టితో చూస్తారు గురుగారు? ఎందుకంటే తిట్టేవారు ఉన్నారు, పొగిడేవారు ఉన్నారు, లాభపడే ఉన్నారు, అంటే పాజిటివ్, నెగిటివ్, అట్లా మీరు ఏ కోణంలో చూస్తారు? సమాజంలో జనాలు ఎప్పుడు అమాయకులే. మోసగాడు కూడా అమాయకుడే, మోసం చేసేవాడు కూడా అమాయకుడే. మోసం చేయడము జాతకం మీద ఆధారపడి ఉంటుంది, మోసపోవడము జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు బలి ఇవ్వబడే వాళ్ళే, కానీ ఇట్ విల్ టేక్ టైం. ఫస్ట్ ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను వీని మోసం చేసిన, నేను సక్సెస్ అనుకుంటాడు. కానీ మోసపోయిన వాడు నమ్మిండు, ఆ నమ్మకం వల్ల మోసం చేసిన వాడికి అవకాశం దొరికింది. వీడి లెవెల్లో వీడెవరినో నమ్ముతాడు, వీడు మోసపోతాడు. సో ప్రతిదీ సమాజాన్ని నేను జ్యోతిష్యమైన కోణంలోనే చూస్తా తప్ప వ్యక్తిగతమైనటువంటి కోణములో నేను చూడను. నాకు మనుషులు కనిపించరు, మనుషుల నెత్తిలో ఉండేటువంటి నవగ్రహాలు కనిపిస్తాయి, 12 లగ్నాలు కనిపిస్తాయి. నేను ఎంతసేపు వాళ్ళని ఆ దృష్టితోనే చూస్తా. సో సమాజంలో నాకు సంబంధించినంత వరకు వాళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేటివి ఉంటాయి. సో ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్. మనము తీసుకునేటువంటి నిర్ణయాలే మన జాతకము. సో మనము అక్కడికి వెళ్ళాలా వద్దా, ఆ హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా, ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలా వద్దా, ఇవన్నీ కూడా మన జాతకం మీద ఆధారపడి ఉంటాయి. రైట్. పర్సనల్గా నేను వాణి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి, చాలా చాలా ఇష్టం ఆవిడంటే నాకు. ఎన్నో కచేరీలు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా. మీకోసం పర్సనల్గా ఎప్పుడైనా ఒక సాంగ్ మీ ముందు చేసింది ఏమన్నా ఉందా? చాలా సార్లు. మీ ఫేవరెట్ సాంగ్? సో నా ఫేవరెట్ సాంగ్ అంటే భక్తికి సంబంధించి వెంకటాచల నిలయం. సో వెంకటాచల నిలయం అనేది నాకు కిక్కిస్తుంది. ఆ పాట నాకు తను వాయించిందంటే నేను పిచ్చన్ అయిపోతా. సో అది భక్తికి సంబంధించి. అలాగే 7G బై బృందావన్ కాలనీ అండ్ ఆషికి 2. సో ఈ పాటలు నాకు చాలా ఇష్టం. సో అంటే మరి భగవంతుడు నాకు అంత పెద్ద అవకాశం, అంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిండు, అంత మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ను నాకు భార్యగా ఇచ్చినప్పుడు, అంత పెద్ద ఇచ్చినప్పుడు అందరికంటే గొప్పగా నాకు ఏంటంటే, సమాజం కోసం ఎక్కడనో పెద్ద పెద్ద షోలలో వాయించి డబ్బులు తీసుకుని వాయించే నా వైఫ్ నా కోసము నాకు ఇష్టమైన పాట వాయించమన్నప్పుడు నాకు వాయిస్తుంది. నాకు యాక్సెస్ ఉంది కాబట్టి. ఇప్పుడు నిన్న పరిస్థితి ఏంటంటే, నిన్న తను ఇవాళ రామోజీరావు గారి ప్రోగ్రాం కోసం అని చెప్పేసి పాట ఉంటుందండి, వైష్ణవ జనతో అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వాయిస్తున్నప్పుడు నన్ను వినమన్నది, నేనేమో బిజీగా ఉన్నా, నేను ఇంటర్నేషనల్ కాల్స్లో బిజీగా ఉన్నా, నేను అవకాశం దొరకలే. మళ్ళీ ఇవాళ పొద్దున తను ఈటీవీలో ప్లే అయింది, అది ఈటీవీలో ప్లే అయినప్పుడు లైవ్ వచ్చింది, ఇవాళ చూసి నేను ఎంజాయ్ చేసిన. సో నాకు ఎప్పుడైనా పాటలు నచ్చితే నాకు మాయదారి మైసమ్మ ఇష్టం, పెద్దపులి సాంగ్ ఇష్టం,
సో ఎక్కువ అమితాబ్ బచ్చన్ సాంగ్స్ వాయించుకుంటున్నాను. అమితాబ్ బచ్చన్ సాంగ్స్ నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా లావారిష్ కానీ నమక్కలాల్ కానీ సో ఆ పాటలు నేను వాయించమంటే వాయిస్తుంది. నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మీకు ఇష్టమైన కలర్ అండి? నాకు ఇష్టమైన కలర్ ఎల్లో, వెంకటేశ్వర స్వామి బగాలముఖి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.